యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తానంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరు ఫలింపరు. ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించిన తరువాత అతడు పాపక్షమాపణ పొంది నిత్య జీవితాన్ని స్వీకరిస్తాడు. తద్వారా క్రీస్తులో జీవించే శక్తిని పొందుతాడు. ఈ శక్తిని పొందిన తరువాత అతని బాధ్యత పెరుగుతుంది. అది రక్షణ పొంది క్రీస్తులో జీవించే ఆధిక్యతను నిలుపుకునే బాధ్యత. గ్రీకులో మేనో, దీనికి కొనసాగింపు, నిలిచి ఉండడం, సహవాసం, నివాసం అనే అర్థాలు. కాండములో నుంచి తీగలలోనికి సారం ప్రసరించినంతకాలం తీగలు జీవిస్తాయి. అలాగే క్రీస్తు జీవితం విశ్వాసలో ప్రవహించినంతకాలం వారు జీవిస్తారు. ఇలాంటి జీవితానికి కొన్ని సూత్రాలు: మన ఆలోచనలు, ఉద్దేశములు, మన క్రియలను పెడదారి పట్టింపక ముందే దైవవాక్యాన్ని క్రమం తప్పకుండా పఠించాలి. ఆయన నుంచి శక్తి, పరిశుద్ధాత్మను స్వీకరించాలంటే ముందుగా క్రీస్తుతో సహవాసంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. పాపాన్ని విసర్జించి వాక్యము ద్వారా మన జీవితాలను నిష్కల్మషంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ ఆదేశానికి లోబడి ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.